హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఎన్జేలో ఉన్న ఎడిసన్లో శివ అండ్ విష్ణు టెంపుల్కి అనుకోకుండా వెళ్ళాము. మా పెద్ద పాప గ్రాసరీస్కి వెళ్దామంటే వెళ్ళాము. అక్కడే టెంపుల్ ఉంది, చూసి వద్దాం పదా అని తీసుకెళ్ళింది. మా అదృష్టం, అక్కడ స్పెషల్ పూజలు జరుగుతున్నాయండి. ఆ రోజు గురు పౌర్ణమి అన్న సంగతి కూడా మాకు గుర్తులేదు. ఏదైనా అదృష్టం ఉంటేనే స్వామి తన దగ్గరికి వచ్చేటట్లు చేసుకుంటాడు. గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు పూజించవలసింది వ్యాస భగవానుల వారిని, పూజ్య శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని, తరువాత గురు రాఘవేంద్ర స్వామి వారిని. గురువు అంటే అజ్ఞానమనే చీకటిని పారద్రోలి మనకు జ్ఞానమనే శక్తిని ప్రసాదించేవాడు గురువు అని అర్థం. మనందరికీ వేదాలనిచ్చిన వారు వ్యాస మహర్షి. నీకు జీవితంలో ఏది కావాలో అది నేను ఇస్తాను అనేవాడే గురువు. సప్త ఋషులు మన గురువు అగస్త్యుడు, మనకు గురువే కశ్యపుడు, భరద్వాజుడు, వశిష్ఠుల వారు, వీరందరూ మనకు గురువులే. ఈ గురువులందరికీ ఆది గురువు శివుడు. మనకు ఆ ఆది గురువు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మనకు జీవితాన్ని ప్రసాదించిన మొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి. కాళ్ళకు నమస్కారం చేయటం తప్పనిసరి. అదిగోనండి, ఆ కనపడే వృక్షం గుడి మధ్యలో ఉంది. నేను అసలైన ఒరిజినల్ చెట్టు అనుకున్నాను. అచ్చం నిజం చెట్టులానే ఉంది, కానీ అది ఆర్టిఫిషియల్ వృక్షం అంట. చాలా ఆశ్చర్యం వేసింది, చెబితే కానీ తెలియలేదు. అంత న్యాచురల్గా ఉందన్నమాట ఆ చెట్టు. గుడి మధ్యలో ఉన్న ఆ వృక్షం ఈ గుడికి ఎంతో అందాన్ని ఇచ్చిందండి. ఇంకా బాబా గారిని చూడండి, అలంకరణ ఎంత బాగా చేశారో. ఒక ప్రక్క బాబా అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు, ఇంకో పక్క విష్ణు సహస్రనామంతో గుడి మారుమోగిపోతుంది. చూసే అదృష్టాన్ని కలిగించిన మా పాపకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైనా రాసిపెట్టి ఉంటేనే ఇలాంటి వాటిని చూడగలుగుతామండి. అది అంతా దైవ సంకల్పమే, మన చేతుల్లో ఏమీ లేదండి. గురు పౌర్ణమి బాబా గారికి చాలా ఇష్టమైన రోజు. అందుకే నేను అనుకుంటా అంత బాగా అలంకరణ చేసి పూలతో డెకరేట్ చేశారు. చాలా చక్కగా ఉన్నారు బాబా గారు. అందరి దేవుళ్లను గుడి చుట్టూతా ప్రతిష్ఠించారు. ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, పార్వతీదేవి, ఒకళ్ళేమిట్లేండి, లేని దేవుళ్ళంటూ లేరనుకోండి, అంత చక్కగా అలంకరణ చేశారు. అదిగోండి, అక్కడ శివలింగాన్ని ఇంకా కొందరు దేవుళ్ళ విగ్రహాలను పెట్టి పక్కన అభిషేకం చేయడానికి ఒక క్యాన్లో వాటర్ పెట్టారు. వచ్చిన భక్తులందరూ శివునికి మిగిలిన విగ్రహాలకు అభిషేకం చేసి వెళ్తున్నారు. ఇంకో ప్రక్క భక్తులందరూ వెంకటేశ్వర స్వామి ముందు కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు. వెంకటేశ్వరుడు అంటేనే మహావిష్ణు స్వరూపం. ఆయన ముందు కూర్చొని ఎంతో భక్తితో ఆయనకి ఇష్టమైన విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారండి. అలా పారాయణం చేస్తున్నంతసేపు అక్కడే అలా ఉండిపోవాలనిపించిందండి, అంత చక్కగా పారాయణ చేశారు. అదిగో బాబాగారి విగ్రహం చూడండి, జీవకళ ఉట్టిపడుతూ మానవ రూపంలో దిగివచ్చారా అన్నట్లుగా ఉన్నారు. ఈ విగ్రహం ఒక రూమ్లో పెట్టారు భక్తుల సందర్శనార్థం. నేను చెప్పినట్లుగానే ఉంది కదండి. బాబా మన ముందు కూర్చుని మనతో మాట్లాడుతున్నట్లే ఉందండి. అసలు ఎంత చక్కగా చెక్కారో ఈ విగ్రహాన్ని. అక్కడికి వచ్చిన భక్తులందరికీ వెళ్ళేటప్పుడు ప్రసాదం పెట్టి పంపిస్తున్నారు. తినేవాళ్లకు అక్కడే పెడుతున్నారు. కొసరు ఎంత చక్కగా వడ్డిస్తున్నారో. తినని వాళ్లకు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇస్తున్నారండి. అమెరికాలో కూడా ఇంత చక్కగా చేస్తున్నారంటే మన ఇండియన్స్ అందరూ గర్వపడాల్సిన విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేరాలంటే మొదటిసారిగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.